సండే అంటే ఫండే, సాటర్డే అంటే నాగార్జున గారు కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇవ్వడం, సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 12th వీక్ సాటర్డే ఎపిసోడులో ఏ కంటెస్టెంట్కు వార్నింగ్ ఇచ్చారు, ఎవరిని నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు అన్న దాని గురించి కొన్ని విషయాల గురించి చెప్తాను. ముందుగా నాగార్జున గారు సంజన గారికి అయితే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపో అని కూడా అన్నారంట. ఆ తర్వాత కళ్యాణ్కు కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది నామినేషన్లో జరిగిన గొడవ గురించి. ఆ తర్వాత డెమాన్ పవన్కి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే నామినేషన్స్లో కళ్యాణ్ నెక్ పట్టుకున్నందుకు డెమాన్కు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ డెమాన్ పవన్ కళ్యాణ్ నెక్ పట్టుకోవడం గురించి డిస్కషన్ కూడా జరిగిందంట చాలాసేపు. ఆ తర్వాత రీతుకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నామినేషన్లో జరిగిన గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ పెద్దది అవ్వడానికి కారణం రీతునే కాబట్టి రీతుకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ను, డెమాన్ పవన్ను నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. ఏదైతే క్యాప్టెన్సీ టాస్క్లో ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఆ పర్ఫార్మెన్స్కు వారిద్దరిని నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. ఇక ఏ కంటెస్టెంట్కు ఎల్లో కార్డు కానీ రెడ్ కార్డు కానీ ఇవ్వలేదు. అలాగే కళ్యాణ్ క్యాప్టెన్సీని తీసివేస్తారు అని ఏదైతే రూమర్ వచ్చిందో అది జరగలేదు. కళ్యాణ్ క్యాప్టెన్సీని తీసివేయలేదు. ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ తనుజాను దాటి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది. కానీ వీరిద్దరి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగానే ఉంది. కానీ కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ టైం ఓటింగ్లో తనుజాను దాటి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది. థర్డ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. సిక్స్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సెవెంత్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. ఇక ఎయిత్ ప్లేస్లో దివ్య ఉంది. దివ్య ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. కేవలం సింగిల్ ఎలిమినేషనే జరిగింది. దివ్య ఎలిమినేట్ అయ్యింది. అది కూడా సండే ఎపిసోడ్లోనే ఎలిమినేషన్ జరిగింది.